ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో హామీలు నెరవేర్చాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సందర్భంగా రాజంపేట నడిబొడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో రాజంపేట జిల్లా చేస్తామని, అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని, మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్టివేలి రవికుమార్, పండు గోలమని కోరారు. సందర్భంగా స్థానిక ఆర్ఎండ్బి బంగ్లానందు విలేకరుల సమావేశంలో రవికుమార్ మణి మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటం వల్ల వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాలు భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి కూడా ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టును నిర్మించుకుంటే రానున్న రోజుల్లో పట్టణ ప్రజలు కూడా తాగునీటికి ఇబ్బందులు పడే దయనీయ పరిస్థితులు నెలకొంటాయన్నారు. అభివృద్ది విషయానికి వస్తే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ది చెందుతున్నా గత 15 ఏళ్లుగా రాజంపేటలో అభివృద్ది అన్నది మచ్చుకైనా లేదన్నారు. రాజంపేట జిల్లా కేంద్రం అయితే రాజంపేట అభివృద్ది చెందుతుందని, జిల్లా అభివృద్ది జరుగుతుందని ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారని తెలిపారు. అందువల్ల రాజంపేట జిల్లా కేంద్రం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారన్నారు. రాజంపేట డివిజన్ పార్లమెంట్ కేంద్రం అయినందున రాజంపేటకు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని తెలిపారు. రాజంపేట ప్రాంతంలో పేదరికం ఎక్కువగా ఉన్నందున మెడికల్ కళాశాల ఏర్పాటు అయితే ముఖ్యంగా ఇక్కడి పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అభివృద్దిలో వెనుకబడి ఉన్న రాజంపేట అభివృద్ది పథంలో ముందుకు పోవాలి అంటే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రవికుమార్ మణి ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు. సమావేశంలో పార్టీ శాఖ కార్యదర్శి మల్లారపు కృష్ణయ్య, ప్రసాదరావు, రమణయ్య, సుబ్బయ్య, విజయ్ తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదా ఉండేటప్పుడు ఎలక్షన్లో రాజంపేటకు మేము ముఖ్యమంత్రి అయి ప్రభుత్వం ఏర్పడితే రాజంపేటను అన్ని రకాల అభివృద్ధి చెందుతామని చెప్పడం జరిగింది. దాంతోపాటు జిల్లా కేంద్రం చేస్తాము, ఈ రాజంపేట అన్నమయ్య డ్యాం ప్రాజెక్టు నిర్మిస్తాము, అట్లే మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు దాదాపు 2 సంవత్సరాలు అవసరం ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు జిల్లా కేంద్రం కానీ అన్నమయ్య డ్యాం కానీ పై కూడా స్పష్టత రాలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వస్తున్నారో ఇది రాజంపేట ప్రజల ఆకాంక్ష మేరకు మీరు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అలా నెరవేర్చాలని మేము కోరుతున్నాము. ప్రధానంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ఈ రోజు నీటి మట్టం లేకుండా రైతాంగం ఈ మండలంలో పూర్తిగా నష్టపోయారు. వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాంతోపాటు పట్టణ ప్రాంతంలో ప్రజలు కూడా నీటి వసతి తక్కువైంది. అన్నమయ్య డ్యాం వల్లే నీటి కూడా ఈరోజు సాగుతోంది. అన్నమయ్య డ్యాం కట్టకపోతే రాజంపేట ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే మీరు ఇచ్చిన హామీని అమలు చేయని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.